షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు మోసం తప్ప ఏమీ చేయడం లేదని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదన్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చామని వైఎస్ జగన్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ నుంచి రాష్ట్ర బడ్జెట్ పై మాట్లాడే పరిస్థితి లేదని వైఎస్ జగన్ అన్నారు. టైం కేటాయించకపోతే, ప్రతిపక్షం అనేది ఈ మేరకు చెప్పలేకపోతే ఈ విషయాలన్నీ ప్రజలకి ఎలా తెలుస్తాయి? మామూలుగా అయితే ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తికి ఎవరికైనా కూడా ఉండేది అసెంబ్లీలో మామూలుగా రెండు పార్టీలు ఉంటాయి. ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్ష పార్టీని అధికారంలో ఉన్న వాళ్ళు గుర్తించకపోతే, ప్రతిపక్ష పార్టీ ఇవన్నీ చెప్పేటివన్నీ కూడా వాళ్ళు చెప్పలేకపోతే కరెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అసెంబ్లీ ఎందుకు నడుపుతూ ఉన్నాం? ఏం సాధించడం కోసం నడుపుతూ ఉన్నాం? ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా చెప్పకూడదు. వాళ్ళకు మైక్ ఇవ్వము, మేము 5 నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తాం. 175 మందిలో నీకు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇచ్చినట్టుగా నీకు ఒకరికి మైక్ ఇస్తాము. 5 నిమిషాలు నీ టైం కట్ చేస్తాము, నీ మైక్ కట్ చేస్తాము అని అంటే ప్రజలకు ఇవన్నీ కూడా తెలియకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ నడుస్తూ ఉంది. కానీ మీ ద్వారా నేను ఏదైతే చెప్పానో ఇంతవరకు ఈ 1.5 hour 2 గంటలు, నాకు తెలియదు ఎన్ని గంటలు ప్రజెంటేషన్ అయిందో, కానీ ప్రతి విషయంలోనూ కూడా ఏది కూడా ఎవరిని కూడా ఊరికే తిట్టల. ప్రతి విషయము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ప్రజెంటేషన్ చేస్తాం. ప్రతి విషయంలోనూ కూడా ఇవి వాస్తవాలు అని చెప్పి నెంబర్స్తో సహా చూపించాం. వీటికి సంబంధించి ఏదైనా సమాధానాలు చెప్పగలిగితే సమాధానాలు వాళ్ళు చెప్పాలి. నాణ్యానికి ఇంకో వైపు కూడా ప్రజలకు తెలియాలన్నారు. చంద్రబాబు నాయుడు 2 బడ్జెట్లలో అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసిన వైనం కనిపిస్తుందన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్లో అంతా పరనింద ఆత్మస్తుతి కనిపిస్తుందన్నారు. బడ్జెట్లో కేటాయింపులు అరాకొరే ఉన్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సూపర్ 6 హామీలు ఎన్నికల సమయంలో కరపత్రాలు, బాండ్లు ఇంటింటికి పంచారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి 2 బడ్జెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 28వ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2 బడ్జెట్లు తను ప్రవేశపెట్టినట్లు అయింది. ఈ 2 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే, చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. గవర్నర్ ప్రసంగం పేరుతో అబద్ధాలు చెప్పారన్నారు. మహిళలకు ఉచిత బస్సు హామీ నెరవేర్చలేదన్నారు. ఉచిత బస్సు కోసం మహిళలు ఎదురు చూపులు చూస్తున్నారని తెలిపారు. సూపర్ 6, సూపర్ సేవర్ అన్నారని, నిరుద్యోగ భృతి కోసం ₹1 కూడా చెల్లించలేదని తెలిపారు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 ఏమి అయిందని అన్నారు. నిరుద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారన్నారు. ఈ బడ్జెట్లో నిరుద్యోగులకు 36,000 ఇవ్వకుండా ఎగనామా పెట్టారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని చంద్రబాబు ఎగ్గొట్టారన్నారు. వైసీపీ పాలనలో 4 నెలల కాలంలో 1,30,000 ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయంలో కల్పించామని చెప్పుకొచ్చారు. 2.66 లక్షల ఉద్యోగాలు వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అక్షరాల 5 ఏళ్ల కాలంలో 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ పేర్కొన్నారు. రైతులకు కూడా ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు.
పీఎం కిసాన్ కాకుండా రైతులకు 20,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, రాష్ట్రంలోని 53,58,266 మంది రైతులకు 10,717 కోట్లు కేటాయించాలని చెప్పారు. రైతులకు చంద్రబాబు మోసం చేయడం కొత్త కాదన్నారు. గతంలో వ్యవసాయ రుణాలు మాఫీ 87,000 కోట్ల హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. దీపం పథకం పేరుతో మహిళలను చంద్రబాబు మోసం చేశారంటూ విమర్శించారు. 1,59,00,000 మంది రాష్ట్రంలో లబ్ధిదారులు ఉన్నారన్నారు. ఏడాదికి 4,000 కోట్లు అవసరమని దీనికి ఎగనామం పెట్టారన్నారు. మొదటి సంవత్సరం 3 సిలిండర్ల స్థానంలో ఒకటే ఉచితంగా ఇచ్చారని తెలిపారు. 50 ఏళ్లకే పెన్షన్ అని చెప్పి చంద్రబాబు మోసం చేశారని, 20 లక్షల కుటుంబాలకు 4,000 ఇవ్వాల్సి వస్తుందని ఎగ్గొట్టారని మండిపడ్డారు. దీనికి 9,600 కోట్లు అయితే బడ్జెట్ లో ఏమీ ఇవ్వలేదన్నారు. మహిళలకు మరో 90,000 చంద్రబాబు బకాయి పడ్డారని తెలిపారు. కర్నూలు, విజయనగరము, శ్రీకాకుళము, ప్రకాశము, అనంతపురం, నెల్లూరు వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు. విజయవాడ, గుంటూరుకు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా, చూసి రావచ్చు కదా, ఏదో అమరావతి కడుతున్నాడు కదా, ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి. ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా, విహారయాత్రలకు పోవచ్చు కదా, చూసి రావచ్చు కదా, విశాఖపట్నం దగ్గర నుంచి, విజయవాడ దగ్గర నుంచి, గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ పెద్ద మనిషి ఏమో ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తూ ఉన్నాడు. నేడు సంవత్సరం 3,500 కోట్లు ఇదే మహిళలకు బకాయిలు ఎగరగొట్టాడు, ఎగనామం పెట్టాడు. మళ్ళీ ఈ సంవత్సరం మరో 3,500 కోట్లు. అంటే మహిళలకు ఫ్రీ బస్సు రూపేణా మరో 7,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడు, ఎగరగొట్టాడు. వైసీపీ వాళ్లకు ఏ పథకాలు ఇవ్వొద్దని చంద్రబాబు ప్రకటిస్తున్నారని, ఈ మాట అనడానికి చంద్రబాబు ఎవరన్నారు? పక్షపాతానికి, రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని హామీ ఇచ్చి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, ఇలాంటి వ్యక్తిని సీఎంగా 1 నిమిషం కొనసాగించకూడదు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇదే పెద్ద మనిషి మన చిత్తూరు జిల్లాకి పోతాడు, పోయి గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు. ఏమంటాడు? వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఏ పనులు చేయొద్దు, ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. పబ్లిక్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి. ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి. అసలు ఇది నేను అడుగుతా ఉన్నా, ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్మ అని అడుగుతాను. ఎవడో అని అడుగుతా ఉన్నా. హీస్ ఓన్లీ ఏ కస్టోడియన్. ఈ మనిషి ఎవడో అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో నడుస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణం ఏమిటి? పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ మనిషి ప్రమాణం చేశాడు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏకంగా బహిరంగంగా, బాహాటంగా పబ్లిక్ స్పీచ్లో ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరోవైపు జగన్సేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ జీవితంలో ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాడని, ఆయన తీరును చూస్తుంటే కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ వ్యాఖ్యానించారు. చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. వైసీపీ
వైసీపీ హయాంలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం, టీడీపీ సభ్యులు 5గురు పక్కన కూర్చుంటామన్నారని 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేద్దామన్నారని, అయితే తాను వ్యతిరేకించి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చానని స్పష్టం చేశారు. ఇంతమంది సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా అనేది ఎక్కడా లేదని పేర్కొన్నారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం. ఎక్కడా రూలింగ్ లేదు, ఎక్కడా దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడా రూలింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో. ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మరి 79 స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో 80 స్థానాలకు 77 స్థానాలు ఆప్ వచ్చి సంథింగ్ లైక్ దట్. బీజేపీకి 3 స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి కూడా 5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామనంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. వద్దు, లాగాకండి నేనే చెప్పాను, కానీ ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చిన. ఎక్కడైనా ప్రభుత్వంలో అధికార పక్షం ప్రతిపక్షం అనేవి 2 ఉంటాయని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం 2 మీరే చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే, డబుల్ యాక్షన్ ఇదేమన్నా? అదే నేను చెప్పే స్వామి, 2 పాత్రలు డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి? అది ఉండేది 20 అసెంబ్లీలో 2 పార్టీలు ఉన్నాయి. వాళ్ళదంతా కలిపి అధికార కూటమి. ఉన్నోళ్ళంతా ఆ పక్క ఉన్నారు. ప్రతిపక్షం ఉండేది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది? సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని స్వామి, వాళ్ళకి ఒక లీడర్ అనేవాడు ఉంటాడు కదా. సో ఆ లీడర్ని ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడనే అంటారు కదా, వేరే పేరు ఏమన్నా అంటారా?